హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయపాల్ అనే ఛానల్. ఇక నీట్ బీక్యాట్ మిగిలిపోయింది. మరి నీట్ బీక్యాట్కి సంబంధించిన రిపోర్ట్స్ కూడా jaypalanday.comలో చాలా వరకు కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి ఆ రిపోర్ట్స్, అదేవిధంగా ఏ క్యాట్కి సంబంధించి ఇప్పుడు ఏపీ తెలంగాణ రెండింటిలో కూడా జరుగుతూ ఉంది. మరి అక్కడిక్కడగా కామన్ అలాట్మెంట్స్ కావచ్చు, మరి మెరిట్ లిస్ట్లో ఎలాంటి మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి, వాటికి సంబంధించిన కొన్ని రిపోర్ట్స్ మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా. కాబట్టి ఎవరైతే మరి బీ క్యాట్ గురించి కానీ సి క్యాట్ గురించి కానీ ఎవరైతే ఆలోచన ఉందో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. మీరు కూడా ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తే jaypalanday.com వల్ల ఎలాంటి విషయాలు మనకు తెలుస్తున్నాయి, మనకు బీ క్యాట్లో సీట్ రావడానికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. కాబట్టి ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే ప్రజెంట్గా అయితే కేఎన్ఆర్హెచ్ఎస్కి సంబంధించి బీ క్యాట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది. అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే ముందు ఏం జరిగింది అంటే కొత్తగా కొన్ని రిజిస్ట్రేషన్ జరిగినాయి. ఈ రిజిస్ట్రేషన్లో దాదాపుగా 799 అంటే 800 మెంబర్స్ మళ్ళీ కొత్తగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడం జరిగింది. మరి దాదాపుగా 800 మెంబర్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మెరిట్ లిస్ట్ అంతా కూడా మారిపోయింది. మెరిట్ లిస్ట్ మారిపోయినప్పుడు మరి సెకండ్ రౌండ్లో కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది అంటే ఎక్స్పెక్ట్ చేయడానికి చాలా కష్టం. ఇది తెలంగాణ కేఎన్ఆర్హెచ్ఎస్కి సంబంధించి. ఇక ఏపీకి సంబంధించిన మేనేజ్మెంట్ ఇక్కడ MBBS అడ్మిషన్ ఫేజ్ 2 బేస్డ్ అని చెప్పేసి, అదేవిధంగా సర్టెన్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి ఒక లెటర్, దీంతో పాటు నెంబర్ ఆఫ్ సీట్స్ అవైలబుల్ ఇన్ ఫేజ్ 2 అని చెప్పేసి రివైజ్డ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఒకసారి వీటికి సంబంధించినటువంటి అలాట్మెంట్స్, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి కాలేజ్ వైజ్ అలాట్మెంట్స్ ఇవన్నీ కూడా మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని వచ్చిన క్యాండిడేట్కి ఏపీలో వచ్చిందా, తెలంగాణలో సీట్ వచ్చిందా, మరి ఏ క్యాట్లో వచ్చిందా, బీ క్యాట్లో వచ్చిందా, ఆల్ ఇండియా కోటాలో డిఎండ్లో సీట్ వచ్చింది, ఇదంతా తెలుసుకోవాలంటే చాలా పెద్ద టాస్క్. సో దాన్ని చాలా సింప్లికేషన్ చేసుకుంటూ jaypalanday.comని అప్డేట్ చేశాము. అదేవిధంగా రీసెంట్గా మనం చెక్ చేసుకుంటే తెలంగాణకు సంబంధించి రౌండ్ 1 బీ క్యాట్ అంటే మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన రౌండ్ 1 అయిపోయింది. అదేవిధంగా ఏపీకి సంబంధించి కనుక చెక్ చేసుకుంటే ఏపీలో మనకు బీ క్యాట్కి సంబంధించి బీ క్యాట్ అండ్ సి క్యాట్ వీటికి సంబంధించిన రౌండ్ 2 అయిపోయింది. సో వీటికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ ఆల్రెడీ మన jaypalanday.comలో ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ఏదైతే మెరిట్ లిస్ట్లో అప్డేట్ వచ్చిందో అప్డేట్ సంబంధించిన మెరిట్ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సో వాటికి సంబంధించిన రిపోర్ట్స్ ఒకసారి jaypalanday.comలో ఏ విధంగా సెర్చ్ చేయొచ్చు, ఏ విధంగా మనం వాళ్ళని ట్రేస్ అవుట్ చేయొచ్చు అనేది మీకు దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను. ఇక బీ క్యాట్ అయినా సి క్యాట్ అయినా ఎవరికి ఎక్కడ ఏ మూలకు సీట్ వచ్చినా, ఎవరు సీట్ బ్లాక్ చేసినా, ఎవరు ఏం చేసినా కూడా వాటికి సంబంధించిన ట్రాక్ రికార్డ్ అంతా కూడా మీ ముందుకు తీసుకురావడానికి చాలా ప్రయత్నం అయితే చేస్తున్నాను. కాబట్టి ఈ ప్రయత్నంలో భాగంగా మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఎవరైతే కొత్తగా మన ఛానల్కి వచ్చారో వాళ్ళందరూ కూడా లైక్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి. ఇక jaypalanday.com గురించి మనము లాస్ట్లో అయితే ఒకసారి డిస్కస్ చేద్దాం ఏ విధంగా జాయిన్ కావాలనేది. అన్న మీరు అన్నట్టుగా బీ క్యాట్లో మరి అంత లెవెల్లో సైట్ ఉందా అనుకుంటే ఒకసారి మనం చూద్దాం. సో ఇప్పటి వరకు అయితే మనకు ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది చూద్దాం. టీఎస్ మెరిట్ లిస్ట్కి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ కనుక చెక్ చేసుకుంటే 2022 అండ్ 2020 రెండు మెరిట్ లిస్ట్ వచ్చేసాయి. ఈ మెరిట్ లిస్టులో ఇక్కడ ఏయు ఎన్ఎల్ అని చెప్పేసి ఎందుకు పెట్టారనుకోవచ్చు. ఏయు అండ్ ఎన్ఎల్ అండ్ ఎస్వియు వీళ్ళందరూ కూడా యుఎన్ఆర్ అని చెప్పేసి అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీలో, అంటే దీంట్లో రిజర్వేషన్ కేటగిరీ అన్రిజర్వ్డ్ కేటగిరీ రెండు కూడా ఉంటాయి. కాబట్టి అన్రిజర్వ్డ్లో ఏ విధంగా ఉంది, ఎన్ఎల్లో ఏ విధంగా ఉంది, సో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇక ఆల్ అని సెలెక్ట్ చేసుకొని 1 నుంచి స్టార్ట్ చేసేసి సో ఒక 2000 వరకు ఉన్నటువంటి రిజిస్ట్రేషన్స్ ఆల్ కేటగిరీ. ఇదేంటన్నా మేనేజ్మెంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళెందుకు, మేనేజ్మెంట్లో ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించిన కేటగిరీస్ రిజర్వేషన్స్ ఏమీ ఉండవు, అన్నీ ఓపెనే. కానీ ఇక్కడ ఎందుకు పెట్టారంటే ఈ క్యాండిడేట్ రిజర్వేషన్ ప్రకారంగా ఏ క్యాట్లో ఎక్కడ కట్ ఆఫ్ అయిపోయింది, మరి అతను మనకు బీ క్యాట్కు పోటీ వస్తుందా అలా తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక మరి వెరీ ఫస్ట్ సో ఇక చెక్ చేసుకుంటే 608 మార్కులు వచ్చిన క్యాండిడేట్ మెరిట్లో టాప్లో ఉన్నాడు. ఒక్కసారి ఇతని పైన క్లిక్ చేస్తే
మనకు ఇన్ఫర్మేషన్ ఏమొస్తుంది అంటే ఇతను బీ క్యాట్కి అప్లై చేశాడు, ఇక్కడ ఏ క్యాట్లో సీట్ రాలేదు, అదే ఇంకా బీ క్యాట్లో సీట్ రాలేదు, మరి ఇక ఆల్ ఇండియా కోటాలో ఎక్కడైనా సీట్ వచ్చిందే, ఇలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. సో ఇతను మరి ఇంకా వేరే స్టేట్లో జాయిన్ అయి ఉండొచ్చు, ఎందుకంటే ఆ హాల్ టికెట్ నెంబర్ సిరీస్ డిఫరెంట్గా ఉంది కాబట్టి. సో ఇది వదిలిపెట్టేద్దాం. సెకండ్ పర్సన్ చెక్ చేసుకుంటే OUOCM. సో ఇది సెలెక్ట్ చేద్దాం, వేదాస్ రెడ్డి. ఈ వేదాస్ రెడ్డి పైన క్లిక్ చేసుకుంటే వేదాస్ రెడ్డికి సంబంధించిన రికార్డులో ఇక TSC ఏ క్యాట్కి అప్లై చేస్తాడు, ఏపీ ఏ క్యాట్కి అప్లై చేస్తాడు, అతనికి మెరిట్ ర్యాంక్ ఎంత వచ్చింది, అదేవిధంగా మేనేజ్మెంట్కి సంబంధించి ఏపీ బీ క్యాట్కు అప్లై చేశాడు, అదేవిధంగా తెలంగాణ బీ క్యాట్కి కూడా అప్లై చేశాడు. సో మరి అక్కడ ఇక్కడ అంటే టోటల్గా 4 అప్లికేషన్ చేశాడు. మరి ఇతనికి ఎక్కడెక్కడ సీట్లు వచ్చినాయి, ఏ క్యాట్కి సంబంధించి కనుక చెక్ చేసుకుంటే GMCKలో సీట్ వచ్చింది, మల్లారెడ్డిలో సీట్ వచ్చింది, మల్లారెడ్డిలో వచ్చింది. మరి అక్కడ రిపోర్ట్ చేశాడంటే ఎస్, ఏపీలో రిపోర్ట్ చేయలేదు, అంటే ఏ క్యాట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగానే చెక్ చేసుకుంటే మరి ఇక్కడ చెక్ చేసుకుంటే మనకు నాట్ రిపోర్టేటివ్ ఉంది, GMCKలో నాట్ రిపోర్టర్ పెట్టాడు, బట్ మల్లారెడ్డిలో రిపోర్ట్ చేశాడు, ఇక్కడ రిపోర్ట్ చేశాడు. ఏపీకి సంబంధించిన మేనేజ్మెంట్లో పార్టిసిపేట్ చేశాడు, ఇక్కడ ఏపీలో నాట్ రిపోర్ట్ చేశాడు. దానికి తెలంగాణ అపోలోలో సీట్ వచ్చింది, ఇతను నాట్ రిపోర్ట్ చేశారు. సో ఈ విధంగా ట్రాక్ రికార్డ్ అంతా కూడా అంటే మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి ఎక్కడెక్కడ సీట్లు వస్తున్నాయి ఏంటి దానికి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీరే తెలుసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో వీటికి సంబంధించి ఎన్నో రకాల రిపోర్ట్స్ అయితే ఉన్నాయి అన్న. దీంట్లో మరి మనకు దాదాపుగా ఓపెన్ అంటే ఇప్పుడు ఓసీ _ ఇంకా మనకు తెలంగాణకు సంబంధించిన రౌండ్ 3 రిజల్ట్స్కి సంబంధించిన PDF కాలేజ్ వైజ్ అలాట్మెంట్స్ అయితే రాలేదు. సో అది వచ్చిన తర్వాత ఇంకా చాలా క్లారిటీగా ఉంటుంది. సో ఆ రిపోర్ట్స్ కూడా మనం అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక చెక్ చేసుకుంటే OC వాళ్ళే 596, 569, 551. మరి వీళ్ళందరికీ బీ క్యాట్లో సీటు వచ్చిందా, మరి ఎందుకు వాళ్ళు ఏ క్యాట్ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారని ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇక చెక్ చేసుకుంటే మరి తను ఏ క్యాట్కి అప్లై చేస్తాడు, బీ క్యాట్కి అప్లై చేస్తాడు, ఏ క్యాట్లో సీట్ వచ్చింది, మరి మెరిట్ లిస్ట్లో ఉన్నట్టు అప్లై అయితే చేశాడు. సో ఆ విధంగా చెక్ చేసుకుంటూ పోతా ఉంటే ఇక్కడ అప్లై చేసిన వాళ్ళందరూ కూడా మరి బీ క్యాట్కి వస్తారా అంటే బీ క్యాట్కి వచ్చే ఛాన్స్ లేదు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, TK అంజనా. సో TK అంజనాకి చెక్ చేసుకుంటే 507 స్కోర్ వచ్చింది. మరి వీళ్ళకి చెక్ చేసుకుంటే రౌండ్ 1లోనే MNRSL సీట్ వచ్చింది. తర్వాత భాస్కర్కి మూవ్ అయ్యారు, అక్కడ రిపోర్ట్ చేశారు, ఇంకా బీ క్యాట్కి వచ్చే ఛాన్సే లేదు. సో ఈ విధంగా ఎవరు ఎక్కడికి మూవ్ అవుతున్నారు అనేది చెక్ చేసుకోవచ్చు. ఇంకొక 481. సో నిహాల్కి సంబంధించి 481 వచ్చింది. మరి ఇతను తెలంగాణకు సంబంధించిన ఏ క్యాట్ అప్లై చేశాడు, తెలంగాణకు సంబంధించిన బీ క్యాట్ అప్లై చేశాడు. ఇతనికి ఎక్కడెక్కడ సీట్ వచ్చింది, ఏ క్యాట్లో ఎక్కడ సీట్ వచ్చింది, ఏ క్యాట్లో CRMలో సీట్ వచ్చింది, మరి ఇక్కడ రిపోర్ట్ చేశాడు, డేస్ రిపోర్ట్ చేశాడు. మరి అతనికి బీ క్యాట్లో మల్లారెడ్డిలో సీట్ వచ్చింది, ఇక్కడ రిపోర్ట్ చేశాడు, రిపోర్ట్ చేయలేదు. సో ఒకసారి రిపోర్ట్ చేయకపోతే ఇంకా ఫర్దర్ రౌండ్స్కి అయితే ఎలిజిబిలిటీ ఉండదు తెలంగాణ రూల్ ప్రకారంగా. సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది బాగానే ఉందన్న. మరి ఇంకా ఏంటి దీంట్లో స్పెషల్, టోటల్ అలాట్మెంట్స్ చూద్దాం. సో టోటల్ అలాట్మెంట్స్ కనుక మన బీ క్యాట్ అలాట్మెంట్స్ కనుక చెక్ చేసుకుంటే 2023 MBBS రౌండ్ 1 సెలెక్ట్ చేసుకుని ఆల్ అని చెప్పేసి సెలెక్ట్ చేసి కానీ రౌండ్ 1లో సీట్ వచ్చిన వాళ్ళు ఎంతమంది రిపోర్ట్ చేశారు, ఎంతమంది రిపోర్ట్ చేయలేదు, ఏ కాలేజీలో రిపోర్ట్ చేశారు, ఏ కాలేజీలో రిపోర్ట్ చేయలేదు, రిపోర్ట్ చేయకపోవడానికి కారణాలు ఏంటి. సో ఆ విధంగా రిపోర్ట్స్ చెక్ చేసుకోవచ్చు. సో టోటల్గా మనకు ఫస్ట్ రౌండ్లో 1956 అలాట్మెంట్స్ బీ క్యాట్ సి క్యాట్లో జరిగాయి. మరి దీంట్లో చాలామందికి రిపోర్ట్ చేయలేదు. రిపోర్ట్ చేయని వాళ్ళ లిస్టు ఒక్కసారి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నాట్ రిపోర్ట్ అని చెప్పేసి మీరు ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ ఇచ్చిన స్ట్రింగ్ని ఇక్కడ సర్చ్ చేసినట్లయితే నాట్ రిపోర్ట్, టోటల్గా నాట్ రిపోర్ట్ అంటే 397 మెంబర్స్ రిపోర్ట్ చేయలేదు. మరి ఎందుకు ఇంత రిపోర్ట్ చేయలేదు, ఒక్కసారి 596 వచ్చినటువంటి క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో మరి ఇంత రిపోర్ట్ చేయడానికి కారణాలు ఏంటి, ఒక్కసారి హాల్ టికెట్ పైన క్లిక్ చేయగానే ఆ హాల్ టికెట్కి సంబంధించి ఇంతకుముందు చెప్పాను ఏపీ తెలంగాణకి ఏ క్యాట్ బీ క్యాట్ అన్నిటికీ అప్లై చేశారు, వాళ్ళకి ఎక్కడికి సీట్లు వచ్చినాయి, ఏ విధంగా రిపోర్ట్ చేస్తున్నాడు అనేది. సో ఈ విధంగా ఎన్నో రకాల రిపోర్ట్స్, ఎన్నో రకాల అనాలిసిస్ ఉన్నాయి. సో ఒకసారి నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్లో 108 మార్కులు వచ్చిన ఒక NRI కూడా చేయలేదు. సో ఎందుకు చేయలేదు అనేది ఒకసారి క్లిక్ చేసామనుకోండి. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి ఇక చెక్ చేసుకుంటే అతను రిపోర్ట్ చేయకపోవడానికి కారణం ఏంటంటే మేబీ ఏపీలో ఎక్స్పెక్ట్ చేస్తుండేమో, ఏపీకి సంబంధించి అపోలోలో మనకు అలాట్ అయిపోయింది, ఏ కేటగిరీ సి కింద ఇక్కడ ఏ తెలంగాణలో సీట్ వచ్చినప్పటికీ కూడా రిపోర్ట్ అయితే చేయలేదు. ఓన్లీ ఏ క్యాటే కాదు బీ క్యాట్కి సంబంధించి సి క్యాట్కి సంబంధించి ఇలా అన్ని రకాల రిపోర్ట్ చెక్ చేసుకోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ 211 వచ్చినటువంటి క్యాండిడేట్ ఎందుకు రిపోర్ట్ చేయలేదు, NL నాన్ లోకల్ కింద ఉన్నటువంటి క్యాండిడేట్. సో ఇతను ఎందుకు రిపోర్ట్ చేయలేదు అనుకుంటే ఇక్కడ తెలంగాణ బీ క్యాట్కి ఆల్రెడీ అప్లై చేశాడు ఫాతిమా.
అండ్ నెక్స్ట్ ఏ క్యాట్లో ఎక్కడ సీట్ రాలేదు, పీ క్యాట్లో ఎక్కడ సీట్ వచ్చిందంటే సాధారణలో వచ్చింది, బట్ నాట్ రిపోర్టెడ్. ఎందుకు మళ్ళీ వాళ్ళు నాట్ రిపోర్టెడ్ లేపారు అని అంటే ఇక చెక్ చేసుకుంటే వాళ్ళకు జిఎన్ మెడికల్ కాలేజ్ మ్యాంగళూరులో మరి వాళ్ళకైతే సీట్ వచ్చింది నాన్ రెసిడెంట్ కోటా కింద, మరి జనరల్ క్యాస్ట్ ఫ్రెష్గా థర్డ్ రౌండ్లో సీట్ అలాట్ అయింది కాబట్టి సో వాళ్ళు ఇక్కడికి వెళ్ళిపోయారు. సో ఈ విధంగా ఏపీ, తెలంగాణ, ఏ క్యాట్, బి క్యాట్ ఎవరికి ఎక్కడ ఎందుకు సీట్ వచ్చింది, ఏ విధంగా మూవ్మెంట్ అవుతా ఉన్నారు, ఎన్ని సీట్లు వేకెంట్ కాబోతా ఉన్నాయి అనే రిపోర్ట్స్, ఎన్నో రకాల అనాలిసిస్ చెక్ చేసుకోవచ్చు. సో ఓన్లీ అలాట్మెంట్కి సంబంధించి కాదు, ఒకసారి కట్ ఆఫ్ ర్యాంక్స్, కట్ ఆఫ్ మార్క్స్, కట్ ఆఫ్ మెరిట్ కూడా చెక్ చేసుకోవడానికి కూడా మనకు అవకాశం ఉన్నాయి. 2023 సెలెక్ట్ చేసుకొని, ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకొని, రౌండ్ 1 సెలెక్ట్ చేసుకొని ఆల్ అని చెప్పేసి సెలెక్ట్ చేసినప్పుడు మనకు దీంట్లో చాలా రకాల రిపోర్ట్స్ వస్తున్నాయి. సో దీంట్లో యుఎన్ఆర్కు సంబంధించిన రిపోర్ట్స్ కనుక చెక్ చేసుకుంటే యుఎన్ఆర్ అని చెప్పేసి సెర్చ్ చేయగానే మనకు యుఎన్ఆర్ సిటీబీ అంటే కేటగిరీ బిలో యుఎన్ఆర్ సిటీబీ సెలెక్ట్ చేసుకుంటే మరి యుఎన్ఆర్ సిటీబీలో 392కి ఇక్కడ ఎన్ఎం నీలిమ కాలేజీలో సీట్ వచ్చింది, విఆర్కే ఉమెన్స్ కాలేజీలో 468కి వచ్చేసింది, ఫాదర్ కొలంబోలో 469కి సీట్ వచ్చింది, అయాన్లో 470కి వచ్చేసి, టీఆర్ఆర్లో 474కి వచ్చేసింది. అన్న సిటీబీ ఓకే అన్న సిటీబీ లోకల్ కింద చెక్ చేసుకుంటే లోకల్లో దాదాపుగా 254 సీటు మార్కులు వచ్చిన సీట్ వచ్చింది, ఫాదర్ కొలంబోలో 257కి వచ్చింది, టీఆర్ఆర్లో 263కి వచ్చేసింది, సురబ్బిలో 276కి వచ్చేసింది. ఇక ఇదంతా బాగానే ఉందన్న. నెక్స్ట్ ఇదంతా మాకొద్దు, ఎన్ఆర్ఐకి సంబంధించి అన్నట్టు ఎన్ఆర్ఐటీకి సంబంధించి కనుక చెక్ చేసుకుంటే ఎన్ఆర్ఐ కాలేజీలో కూడా 107 మార్కులు వచ్చినా కూడా ఏ కాలేజీలో సీట్ వచ్చింది, మహేశ్వర, కామిడిని ఇలాంటి కాలేజీలో సీట్ వచ్చిన కేసెస్ ఎన్నో చూసాం. ఓన్లీ ఎంతసేపు తెలంగాణ చూపిస్తున్నారట అంటే తెలంగాణకు సంబంధించి కాదు, ఏపీకి సంబంధించిన మార్క్ వర్సెస్ ర్యాంకు, ఏపీ మెరిట్ లిస్టు, టోటల్ అలాట్మెంట్, కట్ ఆఫ్ ర్యాంక్స్, కట్ ఆఫ్ మార్క్స్, ఇలా ఎన్నో రకాల రిపోర్ట్స్ ఏపీ తెలంగాణ కాంబినేషన్ ఆ పర్టికులర్ హాల్ టికెట్ పైన క్లిక్ చేసినప్పుడు ఎవరికి ఎక్కడ సీట్ వస్తుంది, ఏ క్యాట్లో సీట్ వచ్చిందా, బీ క్యాట్లో సీట్ వచ్చిందా, ఏపీలో వచ్చిందా, తెలంగాణలో వచ్చిందా, బీడీఎస్లో వచ్చిందా, ఎంబీబీఎస్లో వచ్చిందా, ఆల్ ఇండియా కోటాలో కూడా వాళ్ళకు అక్కడ కూడా మనకు ఆల్ ఇండియా కోటా ఉంటుంది, అక్కడ కూడా మళ్ళీ ఎయిమ్స్ అంటే ఓపెన్ సీట్ కోటా ఉంటుంది, అక్కడ కూడా డీమ్డ్ కూడా ఉంటుంది. అంటే మన మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎట్లా మూవ్ అవుతున్నారు, ఎక్కడెక్కడ మూవ్ అవుతున్నారు, కట్ ఆఫ్లో ఏ విధంగా ఉంటుంది, ఎన్ని సీట్లు వేకెంట్ కాబోతున్నాయి అని చెప్పేసి మీకు మీరే ఎక్స్పెక్ట్ చేసుకొని మీకు మీరే అనలైజ్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. మరి ఇలాంటి వెబ్సైట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే, ఇలాంటి వెబ్సైట్ వల్ల మీకు లాభం ఉందనుకుంటే జస్ట్ ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా కేవలం 129 రూపీస్తోని ఏ క్యాట్, బీ క్యాట్, ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ ఇలా అన్ని రకాల రిపోర్ట్స్ ఒక సింగిల్ ప్లాట్ఫామ్కి అంటే ఏపీలో జరిగే అన్ని రకాల కౌన్సిలింగ్ డేటా, తెలంగాణలో జరిగే అన్ని రకాల కౌన్సిలింగ్ డేటా, ఆల్ ఇండియా కోటాలో జరిగే కౌన్సిలింగ్ డేటా, ఈ విధంగా 3 కౌన్సిలింగ్లో తీసుకొచ్చి ఒక దాటి మీదకి తీసుకొచ్చి సింగిల్ క్లిక్తోని వాళ్ళకి ఎక్కడెక్కడ సీట్లు వస్తున్నాయి, ఎక్కడెక్కడ రిపోర్ట్ చేస్తున్నారు, ఈ రిపోర్ట్ చేయడానికి సో చాలా కష్టపడ్డాం. సో కాబట్టి అవన్నీ కూడా కేవలం జస్ట్ 129 రూపీస్తోని మనం ఈ సర్వీస్ అంతా ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఈ వెబ్సైట్ని యాక్సెస్ చేసుకోవడానికి ఇక్కడ jaypalanre.com అనే వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు క్లిక్ చేసి న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన తర్వాత ఒక గూగుల్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ గూగుల్ ఫామ్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మీరు ఇక్కడ మీరు ఇచ్చినటువంటి మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఇచ్చినటువంటి మెయిల్ ఐడిని మీరు డైరెక్ట్గా లాగిన్ చేసుకొని చేయగానే ఆటోమేటిక్గా మనకు గూగుల్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ గూగుల్ ఫామ్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మీరు కనుక ఆ ఫామ్ని ఫిల్ చేసి సబ్మిట్ చేసినట్లయితే జస్ట్ 6 to 12 అవర్స్లో యూజర్ ఐడికి మీ ఏదైతే యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటుందో ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ మీరు రిజిస్టర్ చేసిన మెయిల్ ఐడికి మెయిల్ చేస్తాను. సో అక్కడ ఇన్బాక్స్లో కానీ స్పామ్లో కానీ ఉంటుంది. అక్కడి నుంచి ఆ ఇన్ఫర్మేషన్ మీరు తీసుకొని అక్కడి నుంచి డైరెక్ట్గా వెబ్సైట్ని యాక్సెస్ చేసుకోవడానికి అయితే మీకు అవకాశాలు ఉంటుంది. కాబట్టి ఈ సర్వీసెస్ని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇలా ఎన్నో రకాల రిపోర్ట్స్ అంతేకాదు ఏపీ, తెలంగాణ, ఏ క్యాట్, బీ క్యాట్లో జరిగే రిపోర్ట్స్ కావచ్చు, మాపప్లో జరిగే రిపోర్ట్స్ కావచ్చు, ఇలా అన్నీ రిపోర్ట్ చేయడానికి మన టీం అనేది కొంత కష్టపడింది. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని కేవలం 129 ఇక్కడ ఏదైతే క్యూఆర్ కోడ్ ఇస్తున్నామో ఈ క్యూఆర్ కోడ్ని బేస్ చేసుకుని నీట్గా స్కాన్ చేసి 129 రూపీస్ పే చేసే ప్రయత్నం చేయండి. లేదన్నా మీ సైట్ వల్ల మేము చాలా యూజ్ చేసుకున్నాము, మీకు కొంత డొనేషన్ చేద్దాం అనుకుంటున్నాము, సైట్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి మేము కొంత హెల్ప్ చేస్తాము అనుకుంటే సో మీరు ఇంకా ఎక్కువైనా పే చేయొచ్చు. సో డెఫినెట్గా దీనివల్ల చాలా యూజ్ అవుతుంది. మీకే కాదు మీ రానున్న జూనియర్స్కి ఇంకా సైట్ని ఇంకా చాలా అప్గ్రేడేషన్ చేసి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్, ఎక్స్పెక్టెడ్ ర్యాంక్స్ కూడా దానిపైన వర్కౌట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. కాబట్టి మీకు నచ్చినట్లయితే
మీరు ఏమైనా డొనేషన్ చేయాలనుకుంటే ఈ క్యూఆర్ కోడ్ని బేస్ చేసుకొని కూడా కొంతమంది కూడా డొనేషన్ చేస్తూ ఉన్నారు. సో మీరు వెబ్సైట్ యాక్సెస్ వరకు అయితే మాకు ఓకే అనేది సరిపోతుంది అనుకుంటే కనుక యూజువల్ 129 రూపీస్తోని మీరు చేసేసుకుంటే వాళ్ళకి ఏ క్యాట్లో సీట్ వచ్చిందా, బి క్యాట్లో సీట్ వచ్చిందా, సి క్యాట్లో సీట్ వచ్చిందా, ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన దాంట్లో సీట్ వచ్చిందా, లేకపోతే డీమ్డ్లో సీట్ వచ్చిందా, ఇంకైనా స్పెషల్ రిజర్వేషన్ కింద కూడా సీట్ వచ్చిందా. సో మరి వాళ్ళు ఏపీకి అప్లై చేశారా, తెలంగాణకు అప్లై చేశారా, హాల్ టికెట్ సిరీస్ మహారాష్ట్ర సిరీస్ ఉందా, మరి మా మెరిట్లో కూడా ఈ ఫ్రమ్ మెరిట్ నుంచి 2 మెరిట్ వరకు ఏ విధంగా ఉంది, దాంట్లో ఓయూలో మెరిట్ ఏ విధంగా ఉంది, ఏయూలో మెరిట్ ఏ విధంగా ఉంది, దాంట్లో ఏసీ వాళ్ళు ఉన్నారా, ఎస్టీ వాళ్ళు ఉన్నారా, వాళ్ళ కట్ ఆఫ్ ఏ క్యాక్లో ఎంత ఉంది, ఈ విధంగా అంచనాలు వేయడానికి చాలా యూజ్ అవుతుంది. మరి అంత ఇన్ఫర్మేషన్ కేవలం 129 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకొని కొంత సపోర్ట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఎవరైతే ఇక్కడ ఇచ్చిన క్యూఆర్ కోడ్ నీట్గా స్కాన్ చేసిన తర్వాత ఆ పేమెంట్ స్క్రీన్ షాట్ని వచ్చేటప్పుడు యూటీఆర్ నెంబరు డేట్ ఆఫ్ పేమెంట్ వచ్చేలాగా నీట్గా స్క్రీన్ షాట్ చేసి ఇదే వెబ్సైట్లో అప్లోడ్ చేస్తే మ్యాక్సిమం 6 to 12 అవర్స్లో యూజర్ ఐడి పాస్వర్డ్ మీ మెయిల్కి పంపిస్తాను. మెయిల్కి పంపించిన తర్వాత ఇన్బాక్స్ స్పామ్ రెండు కూడా చెక్ చేయండి. అయినప్పటికీ మెయిల్ రాకపోతే ఇక్కడ ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చానో ఈ మెయిల్ ఐడికి మెయిల్ చేసినట్లయితే డీటెయిల్స్ అన్ని కూడా మా టీం వాళ్ళు వెరిఫై చేసి మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తారు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. జైపాల్ అంటే ఎవరైతే యూటిలైజ్ చేసుకున్న వాళ్ళు కూడా సో ఒక కమెంట్ అంటే ఏ క్యాట్లో చాలా యూజ్ అయిందన్న, మాకు బీ క్యాట్లో కూడా యూజ్ అవుతుంది, మరి వెబ్సైట్ ఎలా ఉంది, నేను చేసే కంటెంట్ ఎలా ఉంది, నేను చేసే వీడియోలు నచ్చుతున్నాయా లేదా అనేది కూడా ఒక చిన్న కామెంట్ చేసే ప్రయత్నం అయితే ఇచ్చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్, మీరు ఇచ్చే లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి కామెంట్ చేయడము, లైక్ చేయడము, షేర్ చేయడము, కొత్తగా మన ఛానల్కి వచ్చేటట్లయితే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. jaipalanday.com రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలా విషయాలు మీకే తెలిసాయి కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.